విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. వెంకటేశమహం భజే. తేట తెలుగులో అందించాలన్నా అన్నమయ్యే, అచ్చమైన సంస్కృతులను ఇవ్వాలన్నా అన్నమయ్యే. భావానికి తగ్గ భాష ఇచ్చినటువంటి అన్నమాచార్యుడు సాహిత్యానికి కూడా ఆచార్యుడే. ఈ కోణంలో పరిశీలిస్తే చక్రాయుధర విశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ విక్రమక్రమ విస్ఫులింగకిణ నక్రహరణ హరి నవ్యకరాంక కలిశ సుదర్శన కఠిన విదారణ కులిశ కోటి భవ ఘోషణ ప్రళయానల సంభ్రమ విభ్రమకర లలిత దైత్యగళ రక్త వికీరణ మర్దమర్దమమ బంధాని హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర చతురోహం తే శరణం గతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష మర్దమర్దమమ బంధాని దుర్దాంత మహాదురితాని. ఇదంతా మంత్ర సంహితమైన కీర్తనండి. పాడుకోవడం రాకపోయినా చదువుకుంటే మంత్రంలా రక్షిస్తుంది కనుక ఇప్పుడు ఈ చదివిన కీర్తన యొక్క మహిమ సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షించుగాక అని ప్రార్థన చేసుకున్నాం. ఇటువంటి చక్రాత్తాళ్వార్ పూజతో ముగిసింది దివ్యమైన బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవ సేవ చేసిన తర్వాత పూలంగి సేవ. ఈ పూలంగి సేవ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో చేస్తారండి. దానిపై కీర్తన రచించాడు మహానుభావుడు. అన్నమయ్య కీర్తనలో అన్ని ఉత్సవాలు చేసుకోవచ్చు మీరు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజినర్జునుడు చేసినదే పుష్పయాగము. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంటారు. అర్జునుడు ఎప్పుడు చేశాడండి అంటే చేసేట. ఇది తెలియాలంటే భారతం చాలా జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణ పర్వంలో వస్తుంది ఈ కథ. సైంధవుణ్ణి ఎలాగైనా తెల్లవారే లోపల చంపుతాను ప్రతిజ్ఞ పడతాడు. ఏమిటయ్యా అంత ధైర్యంగా ప్రతిజ్ఞ పెట్టావు, ఏమిటి నీ ధైర్యం అన్నాడు కృష్ణుడు. నువ్వే నా ధైర్యం అన్నాడు ఆయన. ఇక్కడ దాని మీద భారం. సరే రాత్రి అయిపోయింది, ఎవరి శిబిరాలకు వాళ్ళు చేరారు. అప్పుడు కృష్ణ పరమాత్మ నువ్వు రాత్రి చేసే పూజ చెయ్యి అన్నాడు. ప్రతి రాత్రి శివ పూజ చేసేవాడు అర్జునుడు. కృష్ణార్జునులు ఇద్దరు శివలింగ పూజ చేశారని ద్రోణ పర్వంలో ఉంది. భారతం సరిగ్గా చదవని వాళ్ళు, విష్ణు పురాణం సరిగ్గా చదవని వాళ్ళు, భాగవతం సరిగ్గా చదవని వాళ్ళు శివకేశవ భేదాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆచార్య స్థానానికి కూడా అర్హులు కారు, తెలుసుకోండి. ఇక్కడ భారతంలో ఉంది. శివ పూజ చేస్తాడు, ధనుస్సు పెట్టి శివలింగం పెట్టి పూజ చేస్తూ కృష్ణుడు అక్కడ కూర్చుంటే కృష్ణుడి మీద కూడా పువ్వులు వేస్తాడండి. ఆశ్చర్యకరం. తర్వాత కృష్ణుడు అతడి సూక్ష్మదేహాన్ని తీసుకుని ఆ రాత్రికి రాత్రి కైలాసానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళితే తన కృష్ణుడి శరీరం మీద ఎక్కడెక్కడ పువ్వులు వేశాడో శివుడి శరీరం మీద ఆ స్థానాల్లో ఆ పువ్వులు కనబడతాయట. ఇది రహస్యం. భారతంలో ఉంది ఇది. ఇక్కడ హరిహరుల మధ్య భేదం లేదని కనుక ఎప్పుడు చేశాడు అర్జునుడు తెలిసిపోయింది కదా అని ఆజినర్జునుడు చేసే అన్నాడు. ఆజి అంటే యుద్ధంలో అర్జునుడు చేశాడు పుష్పయాగము. ఆ రహస్యాన్ని అన్నమాచార్య చెప్పాడు. కానీ అన్నమాచార్య కీర్తన జాగ్రత్తగా వింటే పురాణ కథలు ఉంటాయి. పురాణ కథలు జాగ్రత్తగా చదివితే కానీ అన్నమయ్య కీర్తనలు అర్థం కావు. అది మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా ఇది ఎవరికైనా అర్థం వచ్చింది, కానీ అందులో ఉన్న జ్ఞాన యోగం అర్థం కావాలండి రాగం కంటే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆజినర్జునుడు చేసినది పుష్పయాగము.
ఎవరెవరు పుష్పయాగం చేశారో ఈ కీర్తనలో చెప్తున్నాడు. మొదల శ్రీసతి చేతి మోహన కమలమే పొదల నీకు ఎప్పుడును పుష్పయాగము. అమ్మవారి చేతుల్లో కమలం పట్టుకుంటారు కదా, ఆ కమలాలతో ఆయన పూజిస్తుంది, అది పుష్పయాగమే. గుదికొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు పొదిగి పూజించిన పుష్పయాగము. ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది అంటే మన్మధుడు పుష్పబాణాలు పనిచేసాయి, ఆ పుష్పబాణాలే పుష్పయాగమయ్యా నీకు. పొదిగి పూజించిన పుష్పయాగము, మాలాకారుడిచ్చిన మధురలో పూదండ పొలింప నీకునిది పుష్పయాగము. కృష్ణుడు మధురానగరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక మాలాకారుడు స్వామి కోసం అల్లిన మాలలు పుష్పములు సిద్ధం చేస్తే అవన్నీ స్వామి తీసుకున్నాడు, అది కూడా నీకు పుష్పయాగమే. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి ఈ పుష్పయాగంలో. కేలితో నారదుడుసగిన పారిజాతము భూలోకమును నీకు పుష్పయాగము. తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు పొరసి నీ ఉరముపై పుష్పయాగము. ఆ తల్లిని వక్షస్థలానికి హత్తుకున్నప్పుడు ఆమె తలపై పెట్టుకున్న పువ్వులు రాలి నీ వక్షస్థలంపై పడ్డాయి, అది కూడా నీకు పుష్పయాగమే. సిరులతో మునులెల్ల శ్రీ వెంకటాద్రీశ పొరి పొరి చేసేరు పుష్పయాగము. ఆ మునులు దేవతలు కలిసి కల్పవృక్ష కుసుమాలతో పూలయాగం చేశారు, ఆ పుష్పయాగమే మేము ఇప్పుడు చేస్తున్నామంటూ స్వామివారి యొక్క పుష్పయాగం కూడా చూపించారండి. స్వామివారికి అవి కైంకర్యాలు. ఎక్కడ చేస్తున్నారయ్యా కైంకర్యాలు అంటే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిత్యలను సమర్పయామి. ఈ కీర్తన చాలా విశేషమైనటువంటి కీర్తన. స్వామికి అర్చన చేస్తున్నాడండి. షోడశ కళానిధికి షోడశోపచారములు. ఈ కీర్తన అందం ఏంటంటే అంతర్యామికి అర్చామూర్తికి సమన్వయం. ఈ కీర్తన అర్చామూర్తి అంటే ఎదురుగా ఉన్న విగ్రహానికి చేసే పూజ, అంతర్యామి అంటే లోపలున్న పరమాత్మకి. మనం పూజ దేనికి చేస్తున్నాం ఆలోచించండి. ఖచ్చితంగా అర్చామూర్తిగా చేస్తున్నాం, అది కూడా మనసు కొంత పెట్టి కొంత పెట్టక. కానీ ఏకకాలంలో అర్చామూర్తికి అంతర్యామికి అర్చన చేయగలగాలి. అంటే అర్చామూర్తి అంతర్యామి సమన్వయం అంటారు దీన్ని ఇక్కడ. ఇది నిజమైన ఆరాధన. ఇది చేసినప్పుడు దీన్ని పరాపూజ అంటారు. బాహ్యంగా లింగముల్ని విగ్రహాల్ని చక్రాలను ఆరాధించితే అపరాపూజ అంటారు. ఏది గొప్పది అంటే అపరాపూజ చెడ్డదా అంటే అపరాపూజ పరాపూజ రెండూ కావాలి. అంటే బాహ్యము బాగుండాలి, భావము బాగుండాలిగా. కానీ బాహ్య జగత్తు బాగుండడానికి అపరాపూజ అవసరమే. ఇల్లు బాగుండాలంటే ఇంట్లో పూజ చేయాలి, అందుకని అంతా మనసులోనేనండి. ఇంట్లో పూజలు ఉండవండి, భోజనం కూడా మనసులో చేయి. అప్పుడు అను ఆ మాట, భోజనం మాత్రం మనసుతో కాదు, కొంచెం నిండా కావాలి బాహ్యంగా. కానీ బాహ్య పదార్థాలు కోరుకుంటున్నంతకాలం బాహ్య పూజ చేసి తీరాలి. ముక్తి కావాలంటే భావపూజ కలగాలి. బాహ్య పూజకు బలమిస్తుంది భావపూజ, బాహ్య పూజ వల్ల భావపూజ బలపడుతుంది. కనుక రెండో అవసరమే తేలింది కదా. అందుకే భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. అది ఈయన ఎలా సమన్వయిస్తున్నాడు చూడండి. ఎదురుగా నువ్వు పట్టుకున్న విగ్రహం ఎంత ఉంది? తిరుమలలో అయితే 9 అడుగులు 9 అంగుళాలు, మీ ఇంట్లో అయితే ఎంతో. అదేనా స్వామి రూపం? ఇది ఒక్కొక్కటి తెలుసుకుని ధ్యానించు. ఎక్కడ కూర్చోబెడతావు స్వామిని? ఆలయంలో సువర్ణరత్న సింహాసనం మీద. అవునా, నేను చెప్పిన ప్రకారం చేయి అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. షోడశ కళానిధికి షోడశోపచారములు. నేను 16 ఉపచారాలు చేస్తున్నాను. ఎవడికి? 16 కళల వాడికి. 16 కళలు అంటే పరిపూర్ణుడు అని అర్థం. పరిపూర్ణునికి నేను అరపూజలు చేయగలుగుతున్నాను అని చెప్పడం ఇందులో ఉన్న భావం. జాడతోడ నిచ్చలును సమర్పయామి. జాడతోడ అంటే గాఢంగా తెలుసుకుని చేస్తున్న పూజ ఇది. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనే మాటే జాడతోడ నిచ్చలును సమర్పయామి. ఎవరికి? అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే. నేను ఎవరిని ఆవాహన చేస్తున్నాను తెలుసా? 2 మాటలు చూడండి, ఒకే వాక్యంలో 2 మాటలు. అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇది. విశ్వమంతా నిండిపోయిన వాడిని ఒక చోట ఆవాహన చేస్తున్నాను. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అంతా ఉండేవాడికి ఆసనమిస్తున్నాను. అంటే నీకు తత్వజ్ఞానం ఉంటూ బాహ్య పూజ చేస్తున్నావు. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. ఇప్పుడు ఆయనకు అర్ఘ్యము పాద్యం ఇస్తున్నావు. ఎవడికి? ఎవడి పాదాల నుంచి గంగ పుట్టిందో వాడికి. అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్య ఆచమనాలు. స్నానం ఎవడికి? జలధిశాయికిని మజ్జనమిదే. సముద్రంలో నీటి స్వరూపం అది, దానిలో ఉండేవాడికి మజ్జనము స్నానం ఇది. వర పీతాంబరునకు వస్త్రాలంకారం ఇది. ఆయనకు నువ్వు ఇచ్చే వస్త్రం ఏంటి? సూర్యుడు ఆయనకి దివ్యకాంతులతో ఉన్న పీతాంబరం ఇచ్చాడు. వర పీతాంబరునకు వస్త్రాలంకారం ఇదే. సరి శ్రీమంతునకు భూషణములివే. నువ్వు అలంకారాలు ఇస్తావా అని శ్రీమంతుడు
లక్ష్మీపతి, ఆయనకి ఇస్తున్న నువ్వు అలంకారం. ధరణీనాథునకు గంధపుష్ప ధూపములు అని. ధరణీనాథుడు, ధరణి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పుణ్యోగంధ పృథివ్యాంచ. గీతలో స్వామి చెప్తున్నాడు, భూమి యందు గంధం అనే గుణం ఉంటుంది, ఆకాశంలో శబ్దం అనే గుణం ఉంటుంది, అగ్నిలో రూపం అనే గుణం ఉంటుంది, వాయువులో స్పర్శ ఉంటుంది, జలములో రసం ఉంటుంది, భూమి యందు గంధం ఉంటుంది. అలాంటి ధరణీధరుడు ఆయన, భూమిని ఎత్తినవాడు. ఆయనకి గంధ పుష్ప ధూపములు ఇస్తున్నాను. పైగా తెర మీదే కోటి సూర్య తేజునుకు దీపము. నేను దీపాలు ఎవడికి పెడుతున్నాను? చీకట్లో ఉన్నవాడిగా. ఎవడి నుంచి కోటి సూర్యుల తేజస్సు వస్తుందో వాడికి దీపం. ఇక నైవేద్యం ఎవడికి పెడుతున్నానంటే, ఎవడు అమృతం తెచ్చి దేవతలకు పంచాడు వాడికి నైవేద్యం. అమృతమథనకు అదివో నైవేద్యము. గమి చంద్రనేత్రునకు కప్పుర విడము. అన్నమయ్య పాటకి ఎన్నో శాస్త్రజ్ఞానం ఉండాలని చెప్తున్నాం. కర్పూరపు తాంబూలం ఇస్తున్నాను ఎవరికి? చంద్రనేత్రుడికి. చంద్రుడు కర్పూరము ఒకదానికొకటి అనుబంధం ఉన్నవి. ఆ చంద్ర కళికలకు సంకేతంగానే కర్పూరం. ఇది తెలియాలంటే సౌందర్యలహరిలో చంద్రుణ్ణి అమ్మవారి తాంబూలపు పాత్ర కింద వర్ణించాడు శంకర భగవత్పాలు వారు. ఆ రహస్యం తెలిస్తే ఈ రహస్యం తెలుస్తుంది. మొత్తానికి గమిచంద్రనేత్రునకు కప్పుర విడము, అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో అంటూ అచ్చామూర్తి అంతర్యామి సమన్వయం చూపిస్తున్నాడు. అందుకే పూజలు, నిత్య పూజలు ఎవరికి చేస్తావా అంటే, నిత్య పూజలివివో నేరిచిన ఓహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నేను చేస్తున్న పూజ పరోక్ష దేవుడికి కాదు, ప్రత్యక్ష దేవుడు. అంటే నిత్యం అనుభవంలోకి వచ్చేవాడిని ప్రత్యక్షం అనాలి. కంటికి కనబడేవాడు అని మాత్రమే కాదు, నిత్య అనుభవంలోకి రావడమే ప్రత్యక్షం. ఎటువంటిది ఆ పూజ అంటే, ఈ పూజ చేయగలగాలండి. ఎలాంటి పూజ అంటే, తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలనున్న అంతర్యామికిని. ఇక్కడ చూడగానే శరీరమే గుడి అయిపోయింది, తల గోపురమయ్యింది, హృదయం పీఠమయ్యింది. అక్కడున్న స్వామిని చూసే చూపులు దీపాలయ్యా అన్నాడు. అంటే లోపలి వాడిని చూడ్డానికి అంతర్ముఖ దృష్టి ఏదైతుందో అది నిజమైన దీపం. అందుకే కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికిని. అంతేకాదు పలుకే మంత్రమట, బాగైన నాలుకే కలకలమను పిడిగంటయట. ఏమి కవిత్వం అండి! నేను ఆడే మాటే మంత్రం అన్నాడు. ఎవరికి? మనందరూ మాట్లాడుతాం మంత్రాలేనా? ఎవడు తన లోపల అంతర్ముఖుడి పరమాత్మను చూస్తాడో వాడికి జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాప్రణదృశ సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం అంటారు ఆదిశంకరుడు సౌందర్యలహరిలో ఇదే భావాన్ని. ఈ భావాన్ని ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఆ రెండు భావాలు, ఈ భావం కూడా ఒకటే. అంటే అన్నమయ్య ఎటువంటి భక్తుడు తెలుసా? కొండ మీద దేవుడని మాత్రమే కాకుండా గుండెలో దేవుడు అనే భావం కలిగి, గుండెలో కొండపై కూడా స్వామిని చూసి ఆరాధించిన వాడు అసలైన భక్తుడు. అలాంటి భక్తుడే వెంకటేశ్వర అనుగ్రహ పాత్రుడు. ఇవాళ మన హృదయంలో ఎలా చూడాలో చెప్తున్నాడు. అప్పుడు పలుకే మంత్రమట, బాగైన లేదా పాదైన నాలుకే కలకలమను పిడి గంటయ్యట. ఏం విజన్ చూడండి! నాలుకను గంటతో పోల్చాడు. గంట ఇలాగా తెరచుకొని లోపలకు నాలిక ఉంటుంది, అలాగే నోరు గంటలో ఉంటే నాలుగు గడగడలాడుతుంది లోపల. అందుకే పాదైన నాలుకే కలకలమను పెను గంటయ్యట, అలువైన రుచులే నైవేద్యములట. తినే ప్రతి తిండి ఆయనకే నైవేద్యం. నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దేవునకును గమన చేష్టలే అంగరంగ గతియట. అంగసేవలు అంటారే, దొర్లు పొల్లడాలు, దొల్లడాలు, నడవడాలు, ఇవన్నీ ఆయనకి సేవలే. తమిగల జీవుడే దాసుడట, అమరిన ఊర్పులే ఆలవట్టములట. ఎంత అందమైన మాట అండి! ఆలవట్టములు అంటే అటు ఇటు పట్టుకు వీచే వింజామరులు, విసనకరలు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే నా లోపలున్న స్వామికి వింజామరులు అని చెప్తున్నటువంటి వాడు అన్నమయ్య. ఇలా పూజ చేసి అసలైన వెంకటేశ్వర స్వామిని మనం దర్శింపజేశాడు. ఇదే అసలైన దర్శనం. అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు. ఇప్పుడు కళ్యాణోత్సవంలోకి వెళుతున్నాం. కళ్యాణం ఎవరితో? అమ్మవారితో. అమ్మవారు ఎటువంటి తల్లి అండి? కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల గన్న తల్లి, ఆదిమలక్ష్మి. అటువంటి తల్లి. ఆవిడ అనుగ్రహం ఉంటే కానీ ఆయన దొరకడు.
ఎందుకంటే స్త్రీ అంటే పరమాత్మని ఆశ్రయించుకున్నది అని ఒక అర్థం, మనకి ఆశ్రయమైనది అని రెండవ అర్థం. మనందరికీ ఆవిడ ఆశ్రయం, ఆవిడికి ఆయన ఆశ్రయం. కనుక అమ్మని పట్టుకున్నామంటే అమ్మ ఆయన్ని పట్టుకుంది, కనుకనే మనం ఆవిడని పట్టుకుంటే ఆయన్ని చూపిస్తుంది ఆవిడ. అంతేకాదు మన గురించి ఆయనకు చెప్తుందిట, శృణోతి శ్రావయతి ఇది శ్రీ అని వైష్ణవ సిద్ధాంతం చెప్తుందన్నమాట. వినిపించే తల్లి అని అర్థం. మన మొరలు విని ఆయనకు చెప్తుందిట, వీడు యోగ్యుడు, వీడిని అనుగ్రహించు. అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. ఆ మాటను చెప్తూ పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారింపతగు నీకునమ్మా అని అంటారు. అటువంటి మహాలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి శృంగార వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బరగితివమ్మా. ఇందులో ఎన్ని లక్ష్ములు వస్తున్నాయో చూడండి. వరలక్ష్మి వచ్చింది, జయలక్ష్మి వచ్చింది, సంగ్రామ వీరలక్ష్మి వచ్చిందండి. అటువంటి తల్లి పాల జలనిధిలోని పసనైన మీగడ మేలిమి తామరలోని మించువాసన నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలు మమ్మ. ఆ వర్ణన చెప్పేటప్పుడు పాల సముద్రం మీద మేగడలాగా వచ్చింది ఆవిడ. ఎప్పుడైనా పాల మీద మేగడ చూడండి, మంచి ఆవు పాల మీద మేగడ బంగారు రంగులో ఉంటుంది పైకి వచ్చేటప్పటికి. కానీ పాల సముద్రం మీద అమ్మవారు ఎలా వచ్చినా మేగడలా వచ్చిందిట, స్వర్ణకాంతులతో. ఆ భావనే చాలండి, ఎంత గొప్పదో అన్నమయ్య భావనా బలం. మేలిమి తామరలోని మించు వాసన. ఆవిడ పద్మాసనంలో కూర్చుంది కదా, పద్మములో ఆవిడ ఎలా ఉందంటే పద్మంలో వాసనలో ఉందిట, అంత వ్యాపించిపోయి ఉన్నది ఇక్కడ. అలాంటి తల్లి నీలవర్ణ రుణముపై నిండిన నిధానమవై, నీలవర్ణుడు అంటే నారాయణస్వామి, ఆయన యొక్క వక్షస్థలం మీద నిధిలా కూర్చున్నావమ్మా నువ్వు అని ఆ తల్లిని కీర్తిస్తున్నారు. అదే ఒకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలిచినట్లుండే అనేది ఈ తల్లి గురించేగా. జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి జిగుకొని నలువంక చిందగాను ఒగి చంద్రముఖి ఉరమను నుండేగానా అన్నాడు. ఇక్కడ స్వామికి పచ్చకర్పూరం పూసినప్పుడు ఒళ్ళంతా తెల్లని కాంతులు ఉన్నాయి. ఇన్ని తెల్ల కాంతులు ఎలా వచ్చాయంటే పచ్చకర్పూరం వల్ల కాదుట, అక్కడ కూర్చుంది కదా తల్లి చంద్రముఖి, ఆ చంద్రముఖి నుంచి వచ్చిన అమ్మవారి నుంచి వచ్చిన వెన్నెలలు స్వామి శరీరం మీద పడి అది తెల్లగా కనబడుతున్నాయి అన్నాడు. ఇక్కడ ఏమి భావనాబలం అండి ఇక్కడ. అటువంటి మహాలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి. అటువంటి ఆ తల్లినే క్రమంగా వివాహ వేదిక మీదకి తీసుకువెళుతూ ఉన్నప్పుడు పల్లకిలో పెట్టి తీసుకెళ్తున్నారు. పెళ్లి కూతురిగా అలంకారం చేసి పల్లకిలో కళ్యాణ మండపం వైపు తీసుకువెడుతున్నారు. స్త్రీ మర్యాద స్త్రీదే, పైగా ఆవిడ మహారాణి, లోకాలనేరే రాణి కనుక ఆవిడ పల్లకి మోసే బోయీలు కూడా కాంతలే, స్త్రీలే మోస్తున్నారు. అలా మోసి తీసుకెడుతుంటే అన్నమయ్య భక్తుడు జాగ్రత్తగా పల్లకి మోయండి, లోపల సుకుమారి బడలిపోతుంది. కులుకక నడవరో కొమ్మలాల జలజల రాలీని జాజులు మా అమ్మకు. మీరు కులుకుతూ నడిచారు అనుకోండి, అమ్మ కదిలిపోతుంది, అలంకరించుకున్న జాజులు రాలిపోతాయి, జాగ్రత్తగా నడవండి. ఒయ్యనే మేను కదలే ఒప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాద తాకు కాంతలారా. శ్రీపాద తాకు కాంతలారా, స్వేచ్ఛా ప్రయోగం అన్నమయ్య ఈ పదాలన్నీ కూడా. ఆ పాదాలని తాకే ఓ కాంతలారా గయ్యాళ్ళారా, నెమ్మదిగా నడవండి. ఎందుకంటే మీరు అలాగా గయ్యాళితనంతో నడుస్తుంటే ఒయ్యనే మేను కదలే, అమ్మకు శరీరం కదిలిపోతుంది చూడండి. ఇక్కడ పయ్యదు చెరగుజారి భారపు గుబ్బల మీద అయ్యో చెమరించే మా అమ్మకు నెన్నుదురు. మా అమ్మ నుదురు చెమరిస్తోంది చూడండి, ఇక్కడ చెమట పడుతోంది, నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎంత సుకుమారమైన భావాన్ని ఎలా అందిస్తున్నాడో చూడండి ఇక్కడ. పైగా గయ్యాళి అనే మాటకు లోకంలో క్రూరురాలు దుర్మార్గులను భావనలో వాడతాం, కానీ గయ్యాళి అంటే ఏ పన్నైనా చాకచక్యంతో నిర్వహించున్నది మరొక అర్థం ఉన్నది. రెండు విధాలుగా సరిపోయింది, లోక వ్యవహారం ఒకటి, శాస్త్ర వ్యవహారం ఒకటి. ఇక నుంచి ఆ ఉద్దేశంతో గయ్యాళిని పిలిచారా మీ ఇష్టం. మొత్తానికి ఆ తల్లి అలా వస్తూ ఉంటే చల్లడి గంధవడి మైజారే నిలువరో పల్లకి పట్టిన పణతులారా, పల్లకి పట్టిన ముద్దు పణతులారా, మొల్లనైన కుందనపు ముత్యాల కుచ్చులదరి జల్లనుచు కంకణాలు కదిలే మా అమ్మకు. నెమ్మదిగా వెళ్ళండి, అదిగో పాపిట రాసుకున్న గంధాదులు జారుతున్నాయి, సుకుమారంగా తీసుకెళ్ళండి పల్లకిని అని మండపం దాకా తీసుకొచ్చారండి. మండపం దగ్గరికి రాగానే అక్కడున్న పరిచారకులు చెప్తున్నాడు, జమళి ముత్యాలతోడి చెమ్మాళిగలెడరో రమణులు మంగళ హారతులెత్తరో. ఇదిగో అమ్మవారు వచ్చేసారు పల్లకితో కళ్యాణ మండపం దగ్గరికి, మీరు పాదుకలు తెచ్చిపెట్టండి. పాదుకలు ఎలాంటివంటే బంగారు పాదుకలు,
వాటి చివరల్లో అంచుల్లో ముత్యాలు వేలాడుతున్నాయి. జమళి అంటే వ్రేలాడుతున్న ముత్యాలతోడి చమ్మాళిగలు. చమ్మాళిగలు అంటే పాదరక్షలు, పాదుకలు. జమళి ముత్యాలతోడి చమ్మాళిగలెడరో రమణికి హారతులెత్తరో అని పల్లకి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు పెళ్లి మండపంలోకి వచ్చింది తల్లి. ఒకరికొకరు తగిన వాటి వీరు. ఇలాంటి పాటలు ఎన్ని రాశాడు. ఆయనకి వీడికి ఉన్న తగినతనం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న భావాన్ని. ఇక్కడ సౌభాగ్యలక్ష్మి, జయలక్ష్మి, వీరలక్ష్మి, సంగ్రామలక్ష్మి, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, కళ్యాణలక్ష్మి, ఈ లక్ష్మి అని చెప్పారు. తగునయ్య హరినీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి. ఈ కీర్తనలో నువ్వు దానం పుచ్చుకోవడానికి తగింది ఈవిడే. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు దానం పుచ్చుకున్నావు, వామనావతారంలో భూదానం పుచ్చుకున్నావుగా. అందుకే ఈవిడ సౌభాగ్యలక్ష్మి, భూకాంత సౌభాగ్యలక్ష్మి. కిమ్ముల శిశుపాలుని గెలిచి చోకొంటివిగా సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి. శిశుపాలుని జయించి పుచ్చుకున్నావు కదా, అప్పుడు ఈవిడ జయలక్ష్మి. అప్పుడు ఆవిడ పేరేమిటి? రుక్మిణి. అమ్ముమనుకు జలధి నడిచి లంక సాధించి క్రమ్మరి చేకున్న సీతయే ఘన వీరలక్ష్మి. వీరత్వంతో సాధించుకున్న ఆ సీతమ్మయే ఈవిడ. నరకాసురు నడచి నవ్వుతా చెయ్యి వేసితివి సరిగా సత్యభామపో సంగ్రామలక్ష్మి. హిరణ్యకశిపుగొట్టి ఇంద్రాదులకు నీవే వరమిప్పించిన ఈకే వరలక్ష్మి. నిండిన ఉరవ మీద నిఖిల సంపదలతో అండనుండే ఆకెపో ఆదిలక్ష్మి. మెండగు శ్రీ వెంకటాద్రి మీద నీ సరసానిదే గండుమీరే కళలతో కళ్యాణలక్ష్మి. ఇందులో ఎన్ని లక్ష్ములు చెప్పాడో చూడండి. సౌభాగ్యలక్ష్మి, జయలక్ష్మి, వీరలక్ష్మి, సంగ్రామలక్ష్మి, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, కళ్యాణలక్ష్మి. ప్రతిదానికి ఒక కథతో అనుబంధం చూపించాడు. ఇన్ని లక్ష్ముల కూడికైన మహాలక్ష్మి మా అలర్మేలు మంగ పెళ్లి కూతురుగా కూర్చునున్నదయ్యా. ఎంత అందంగా ఉన్నదంటే, అదిగో అందరూ రండి పెళ్ళికి. దశల పేరెంటాండ్లు, దశల్లో ఉన్న దేవకాంతులు, మునికాంతులు, దిక్పాలకులు అందరూ పెళ్ళికి రండి. ఇదిగో అక్షతలు వేయండి సరిగ్గా అని అక్షతలు పంచుతున్నాడు ఈయన పెళ్లి పెద్దగా. పసిడి అక్షంతులివే పట్టరో వేగమరారో దశల పేరెంటాండ్లు దేవుని పెండ్లికిని. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడధ్వజం వెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికిని. నిజంగా కళ్యాణ ఘట్టం అంతా మనసుకు పట్టిస్తున్నాడండి. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, కళ్యాణ ఘట్టం జరుగుతుంది. ఈ సమయంలో కళ్యాణం అనేది వెంకటేశ్వరుడికి ఏర్పాటు చేసినది అన్నమాచార్యులు వారే. అన్నమాచార్యుల నుంచి నిత్య కళ్యాణం అనేది వచ్చినది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఎన్ని సేవలు చేశారు ఈ మహానుభావులు. అందుకే అన్నమాచార్యుని మామా అని పిలిచేట ఒకసారి వెంకటేశ్వర స్వామి. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మాట అన్నమాచారి మేనల్లుడు రేవణూరి వెంకటార్యుడు అనే ఆయన శకుంతలా పరిణయం అనే ప్రబంధంలో చెప్పాడు. ఎంత స్పష్టంగా రాశాడంటే, ఆ మహాదేవుడు మదీయ మాతామహ వంశ శిఖార్తంబగు అన్నమాచార్యునకు జామాతురుండు అనిపించుకొని, జామాత అంటే తెలుసు కదండి, అల్లుడు. మదీయ మాతామహ వంశ శిఖారత్తంబగు అంటే మా అమ్మ వైపు తాతగారు, అలా లెక్క కడితే అన్నమాచార్యుడైన అన్నమాచార్యునికి జామాతురుండు అనిపించుకుని ఒక మాట అన్నట్ట. భవదీయ సంకీర్తనంబులు ఆలించిన కర్ణంబులు ఇతర సంకీర్తనంబులు ఆలించనని ప్రతిజ్ఞ గావించే. అది చేసేట వెంకటేశ్వరుడు. మామా నీ సంకీర్తనలు విన్న చెవులతో మరొక సంకీర్తన వినను అన్నట్టు. అంత ప్రేమ ఆయనకి అన్నమాచార్యులపై. అందుకు మామా అని ఎందుకన్నాడయ్యా అంటే, పెళ్ళి ఏర్పాటు చేసింది ఆయన. అన్నమాచారి ఏర్పాటు చేసిందే కళ్యాణోత్సవం. అందుకే కళ్యాణ పాటలు చాలా రాశాడు. పెళ్లి కూతురు మీద ఎన్ని చెప్పాడో మహానుభావుడు. మొత్తానికి పెళ్లికి పెళ్లి కూతురు సిద్ధమైంది. ఆ పెళ్లి కూతురికి వచ్చి ఈ పెళ్లి కొడుక్కి అందరూ కూడా అక్షతలు వేయండి. అందుకే ఇప్పుడు ముహూర్తం కుదిరింది. దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మోసే గరుడధ్వజం వెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికిని. ఎవరికి పెళ్ళి? కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి. పందిలి లోపల తలంబ్రాలు నేడు. గంధము విడివిచ్చేరు కలువ డాలు కట్టెరి. అందుక మునులు రారో హరి పెండ్లికిని. మునుల్ని దేవతల్ని పిలుస్తున్నాడు. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగకును మొదలి తిరణాళ్లకు మొక్కేము నేడు. ఎదుట నేగేరు వీరే ఇచ్చేరు వరములివే కదలిరారో పురుషఘనులై పెండ్లికిని. ఇదిగో ఆ పెండ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళై యూరేగుతూ మనకు వరాలు ఇస్తున్నారన్నాడు. మరి ఆ పెళ్లి కూతురు ఎలా ఉన్నదంటే, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. చేతిలో
తలంబ్రాలు పట్టుకుంది. కానీ ఆ రోజుల్లో స్త్రీలకు సిగ్గుండేది కదా, అందుకు ఆవిడ అలా వేసేయకుండా అలా పట్టుకుని పక్కకు అలా చూస్తుంది సిగ్గుతో అలా చూసి నవ్వుతోంది. కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు. మామూలు ఆవిడండి ఇది. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ, పెద్ద పెద్ద ముత్యాల దండలు వేసుకుంది. పేరంట్లాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. మీ ఆయన పేరు ఏమిటంటే చెప్పడానికి సిగ్గుపడిందిట. అలాంటి పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, మంచి పూల జడ వేసుకున్నది. పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. ఆ పెళ్ళిలో వివిధ ఘట్టాలు ఎన్ని చీరలు మార్చారు అమ్మవారికి. గట్టిగా వెంకటపతి కౌగిటను వడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. ఈ పాట చాలామందికి ప్రసిద్ధి. మరి పెండ్లి కూతురుని అంత వర్ణించిన వాడు పెండ్లి కొడుకుని చెప్పకపోతే ఎలా అండి? పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు, బొమ్మ పెట్టే నసురులకెల్లా పెండ్లి కొడుకు, పెళ్ళగించి భూమెత్తే పెండ్లి కొడుకు. ఎటువంటి పెండ్లి కొడుకో చూడండి. పెళ్ళగించి భూమెత్తిన పెండ్లి కొడుకు అంటే గోవర్ధనగిరినెత్తినవాడు. అంతేకాదు, భూమినెత్తినవాడు అంటే ఆదివరాహస్వామి. రెండూ గుర్తు చేసుకోవచ్చు. పెళ్ళగించి భూమెత్తి పెండ్లి కొడుకు, వాడే పిల్లగోవి రాగాల పెండ్లి కొడుకు. పిల్లంగోవు అంటే తెలుసు కదా, వేణువు. వేణురాగాల పెండ్లి కొడుకు. పెళ్ళైన ఈవుల పెండ్లి కొడుకు. పెళ్ళైన ఈవుల అంటే లెక్కలేని వరములిచ్చే. ఈవి అంటే దానము. దానం మామూలుగా ఇవ్వడు, పెక్కులుగా ఇస్తాడు ఆయన. పెళ్ళైన ఈవుల పెండ్లి కొడుకు వాడే పిల్లదీపు పెన్నుద్ది పెండ్లి కొడుకు, అతి శ్రేష్ఠుడైన వాడు. పెంట పెరుగుల దొంగ పెండ్లి కొడుకు, భూమి బెంటిపోతుల గూరిచ పెండ్లి కొడుకు, గెంటులేని వెంకటగిరి మీదను వాడే చోటు చేసుకున్నవాడు పెండ్లి కొడుకు అంటూ పెండ్లి కొడుకుని వర్ణించారు. ఈ పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి జరిగినటువంటి ఆ పెళ్లి వేడుకతో ఇది లోకానికి కళ్యాణకరము అని చెప్తున్నాడు. ఇలాంటి కళ్యాణోత్సవాన్ని కూడా ధ్యానించుకున్నాం. వసంతోత్సవాలు, ఉట్ల పండుగలు ఇన్ని రాశాడు. అన్నీ ఆనాడు తిరుమలలో ఉండేవి. ఉట్ల పండుగ కూడా ఈయనే ప్రవేశింపజేశారండి. పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను, ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు తాళ్ళు తెగుపడా తన్నగను, పెళ్ళు పెటిల్లు కటిల్లు చిటిల్లని పెళ్ళుగు మ్రోగే పెనురవము అని రవాలు చూపిస్తాడు. కంగు కటింగు కణింగు చటింగని ఇలాంటి శబ్దాలన్నీ రాశాడు. అందులో ఉట్ల పండుగను వర్ణించాడు ఆయన. మొత్తం తిరుమలలో జరిగే ఉత్సవాలు, పండుగలు, వైభవాలు అన్నిటినీ కీర్తనలో రాస్తూ పురాణ వేదాంతముల్లో చెప్పబడ్డ విష్ణుతత్వాన్ని వ్యక్తపరుస్తూ అపార అమృత సముద్రం లాంటి సాహిత్యాన్ని ఇచ్చిన అన్నమాచార్య వారికి నమస్కరిస్తూ, అందులో కొన్ని తరంగాలు మాత్రమే ఎంచుకుని ప్రవచనంలో మన వెంకటగిరి విహారం చేసాం. స్వామి స్వరూపాన్ని చూసాం, తత్వాన్ని తెలుసుకున్నాం, ఉత్సవాలు చూసాం, చివరికి కళ్యాణోత్సవంతో ముగించుకున్నాం. అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు అనే ప్రవచన యజ్ఞం పూర్తి చేసుకున్నాం.